ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నమస్కారం, నేను మీ శోభ. విపంచి క్రియేషన్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. మన విపంచి క్రియేషన్స్ సమర్పిస్తున్న కాలగమనం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కాలగమనం కార్యక్రమంలో ఉగాది విశిష్టతను తెలుసుకుందాం. మన తెలుగువారు జరుపుకునే పండగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే ఉగాది రోజు నుండి మన తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 2025 మార్చి 30న మనకు విశ్వావసునామ సంవత్సరంగా ప్రారంభం కానున్నట్లుగా శాస్త్రం చెప్తుంది. అసలు ఉగాది పండగను ఎందుకు జరుపుకుంటారు, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించారని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ ఉగాది రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అనే ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైనది ఈ దినమే అని అంటారు. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజును గుడిపడవాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా వైశాఖగా జరుపుకుంటారు. ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అని తెలుగువారి నమ్మకం. సంవత్సరం పొడుగునా మంచి చెడులను, కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. బెల్లం మన మధురమైన తీపి సంతోషాలకు సంకేతంగా, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతంగా, వేప పువ్వు బాధను కలిగించే అనుభవాలకు సంకేతంగా, పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేసేదిగా, పచ్చి మామిడికాయ ముక్కలు కొత్త సవాళ్లను గుర్తు చేస్తూ, మిరప పొడిలోని కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను గుర్తు చేస్తూ జీవన గమనాన్ని సాగించడమే ఉగాది పచ్చడి విశేషం. ఈ ఉగాది మీ అందరి జీవితాలను ఆనందమయం చెయ్యాలని కోరుకుంటూ మరొక్కసారి విపంచి క్రియేషన్స్ తరపున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు